ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. సహజంగా ప్రాచీన కాలం నాటి చరిత్ర గల ఆలయాలకు ఒక రకమైన గుర్తింపు ఉంటే, నూతనంగా నిర్మించిన ఆలయాలకు ఒక రకమైన గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా భక్తులు ఎక్కువగా హాజరయ్యే దేవాలయాలు, హుండీ ఆదాయం ఎక్కువగా వచ్చే దేవాలయాల గురించి చర్చించుకోవడం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆలయాలకు ర్యాంకులు ప్రకటించారట. రీసెంట్గా IVRS కాల్స్ ద్వారా భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారట. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయానికి భక్తుల నుంచి మంచి మార్కులు వచ్చాయని, ఆలయం గురించి భక్తుల్లో ఉన్న అభిప్రాయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం IVRS కాల్స్ ద్వారా స్వీకరించారట. అయితే జనవరి 20వ తేదీ నుంచి ప్రతి వారం సగటున 30,000 మంది భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకొని పలు వివరాలు వెల్లడించిందని చెబుతున్నారు. భక్తుల నుంచి వసతులు, దర్శనం త్వరగా జరగడం, ప్రసాదం, రుచి తదితర అంశాలపై అభిప్రాయాలు సేకరించారట. ఈ క్రమంలో ఆయా అంశాల్లో ప్రతి ప్రశ్నకు సంబంధించి ఆయా ఆలయాలకు వేర్వేరు ర్యాంకులు వచ్చాయట. అందులో సేకరించిన వివరాల్లో 3ంటికి కలిపి చూస్తే కాణిపాకం ఆలయం అగ్రస్థానంలో నిలిచింది. 2వ స్థానంలో శ్రీకాళహస్తి, 3వ స్థానంలో ద్వారకా తిరుమల. ఆ తర్వాతి స్థానాల్లో విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం, శ్రీశైలం, అన్నవరం ఆలయాలు ఉన్నాయి. ఆ 3 అంశాల్లో భక్తుల నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయం గురించి మంచి అభిప్రాయాలు రావడంతో ఆ ఆలయం అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో దేవాలయాల్లో అందిన మౌలిక వసతులు, వాష్రూమ్స్, రవాణా వంటి తదితర అంశాలపై భక్తులను ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో భక్తుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 7 ఆలయాల్లో కలిపి దర్శనాల సమయంపై 78% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఆయా ఆలయాల్లో ప్రసాదాల నాణ్యత, రుచిపై 84% మంది హర్షం వ్యక్తం చేశారు. అన్ని ఆలయాల సమాచారం ప్రకారం భక్తుల నుంచి సంతృప్తి స్థాయి 95% ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం సూచించిందట. ఏది ఏమైనా ఆలయాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దైవ దర్శనం జరిగేలా నిర్వాహకులు అన్ని రకాల శ్రద్ధలు తీసుకోవాలి.